రజనీకాంత్, బాలయ్య కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 'జైలర్' సినిమాతో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు 'జైలర్ 2' చేస్తున్నాడు. సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న 'జైలర్'కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వచ్చిన పలు అప్డేట్స్ ఆకట్టుకోగా, ఇటీవల వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మొదటి పార్ట్‌లో నటించిన నటీనటులు వసంత్, రవి, మీర్నా మీనన్, యోగి బాబు, వినాయకన్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి వారు ఇప్పుడు 'జైలర్ 2'లో నటిస్తున్నట్లు తెలుస్తుంది. 'జైలర్ 2'లో నందమూరి నటసింహం బాలకృష్ణ కామియో రోల్‌లో నటిస్తున్నట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే దీనికోసం బాలయ్యతో సంప్రదింపులు జరపగా ఆయన కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు వైరల్ అవుతున్న ట్వీట్స్ రజనీకాంత్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. రజనీకాంత్ కెరీర్‌లో కథం అనుకున్న సమయంలో వచ్చిన 'జైలర్' సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమా మంచి కంటెంట్ వస్తే ఎలా ఉంటుందో 'జైలర్' నిరూపించింది. 'జైలర్' సినిమా తర్వాత రజనీకాంత్ గేర్ మార్చారు. వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ, తన నుంచి అభిమానులు కోరుకునే పాత్రలను చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. 'జైలర్' సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ అప్పుడే సీక్వెల్‌ను గురించి అధికారికంగా ప్రకటించాడు. 'జైలర్' సినిమాలో అతిథులుగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన విషయం తెలిసిందే. 'జైలర్ 2'లో వారు ఉంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయంపై క్లారిటీ రాకుండానే టాలీవుడ్ స్టార్ బాలకృష్ణ 'జైలర్ 2' సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. సినిమా కథలో భాగంగానే ఒక తెలుగు వ్యక్తి రజనీకాంత్‌కి హెల్ప్ చేశాడట. ఆ తెలుగు వ్యక్తి బాలకృష్ణ అనే ప్రచారం జరుగుతుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.